ఈ నెల 29వ తేదీన సిద్దిపేట విపంచు ఆడిటోరియంలో నిర్వహించే మంజీరా రచయితల సంఘం సభను విజయవంతం చేయాలని మరసన్ సభ్యులు సీనియర్ జర్నలిస్టు కృష్ణ బాల నర్సయ్యలు అన్నారు. శుక్రవారం మరసన్ సభకు సంబంధించిన కరపత్రాన్ని జగదేవ్పూర్ ప్రెస్ క్లబ్ ఎదుట ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంజీరా రచయితల సంఘం ఏర్పాటుపై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట పట్టణంలో విపంచు ఆడిటోరియంలో 50 ఏళ్ల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మేధావులు, కవులు, కళాకారులు మరసన్ సభకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, జర్నలిస్టులు బలరాం, బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, శంకర్, బొద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతిని కాపాడడం కోసం మంజీరా రచయితల సంఘం ఎంతో పాటుపడింది. తెలంగాణ ఉద్యమంలో గాని సామాన్య ప్రజల కష్టసుఖాలపై కూడా ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మంజీరా రచయితల సంఘానికి ఉన్నది. అటువంటి మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్సవాన్ని సిద్దిపేటలో విపంచ ఆడిటోరియంలో ఉన్నది. దాన్ని అందరం పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. రచయితల సంఘం మెదక్ జిల్లా TUWJO సంఘంతో ఎన్నాటి నుంచో పెనవేసుకున్న సంబంధం ఇది. ఎందుకంటే మరసములో ఎంతోమంది మా జర్నలిస్ట్ సోదరులు, కవులు, కళాకారులుగా కొనసాగుతున్నారు. ఆనాటి నుంచి సామాజిక ఉద్యమంలో ఈ రెండు సంఘాలు, మరసం, జర్నలిస్ట్ సంఘం మమేకమై జిల్లాలో అనేక ఉద్యమాలు చేపట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. అలాంటి సంఘానికి ఈరోజు 29వ రోజున 38వ వార్షికోత్సవం సిద్దిపేటలో జరగనుంది. ఆ సభకు వేలాదిగా మంది తరలి వచ్చి అభిమానులు, కవులు, కళాకారులు, అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభించబడింది. నాకు కూడా గతంలో నేను ఉన్నటువంటి నా ప్రవృత్తిలో నేను దీనిలో భాగంగానే ఉన్నాను. దీంట్లో ఈ సంఘానికి వాస్తవంగా సామాజిక సమస్యలపైన ఎన్నో ఉద్యమాలు చేసి నా చరిత్ర ఉంది. అదేవిధంగా ప్రజల్ని, కవుల కవిత్వం ద్వారా, రచనల ద్వారా చైతన్యపరిచినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ సంఘం 38వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. 38వ వార్షికోత్సవానికి వేలాదిగా ఈ తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.